హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పోకో వాళ్ళు లాంచ్ చేసిన ఇంకొక మంచి మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. అదే పోకో M4 5G. సో చాలా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో, అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫీచర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే తక్కువ ప్రైస్. సో ఆరంగా కొనుక్కోదగ్గ మొబైల్. సో మరి మంచి ఫీచర్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ ఫీచర్స్ ఏంటి అనేది అన్బాక్సింగ్ చేసి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇదే పోకో M4 5G మొబైల్. మరి తక్కువ బైట్ సెగ్మెంట్లో చాలా మంచి ఫీచర్స్ తోటి లాంచ్ చేసిన మొబైల్ ఇదని చెప్పేసుకోవచ్చు. మరి బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మేటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్ యూస్ చేసేసారు. సో ఇది ఒక 5G ఫోన్, 90Hz రిఫ్రెష్ రేట్ తోటి, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తోటి ఈ మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో మరి ఇది ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే 7 నానోమీటర్ ఆర్కిటెక్చర్తో కూడిన ప్రాసెసర్, సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, దాంతోపాటు IP52 రేటింగ్ అంటే వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ తోటి, UFS 2.2 స్టోరేజ్ టైప్ తోటి ఈ మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు ఎలాగో IR బ్లాస్టర్ చూడడానికి కనిపించేస్తుంది. డెడికేటెడ్ స్లిమ్ స్లాట్ ఉంటుందని చెప్తున్నారు. అంటే మనకు 2+1 అంటే 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డు కూడా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. 512GB వరకు ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ అయితే దీన్ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో మరి దీన్ని సీల్ అయితే ఇక్కడ బ్రేక్ చేసేద్దాం. దీని ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే నేను అన్బాక్సింగ్ చేసే టైంకి అయితే ఇది ఏం రివీల్ అవ్వలేదు. మరి ప్రైస్ గురించి మాట్లాడితే ఒక 10,000 నుంచి 12,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత పైవైపు మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని తీసి మనం ఇలా సైడ్కి ఉంచేద్దాం. బాక్స్ లోపటి వైపు గురించి మాట్లాడినట్టయితే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఒక బ్యాక్ కేస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బాక్స్కి లోపటి వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది. చాలా స్టైలిష్ కనిపించే మొబైల్. దాంతోపాటు లోపటి వైపు మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఈ కేబుల్ గురించి మాట్లాడినట్టయితే ఇది Type-C కేబుల్. సో మరి అంతే, ఈ బాక్స్లో అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. దీన్ని సైడ్ గుంచేసి మనం మొబైల్ గురించి మాట్లాడినట్టయితే అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఛార్జర్ పైన 22.5 వాట్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే మొబైల్ ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ కవర్లో నుంచి మనం ఈ మొబైల్ని ఇలా బయటికి తీద్దాం. సో చాలా స్టైలిష్గా కనిపించేస్తుంది. సో ఇక్కడ కూడా ఇంకొక స్టిక్కర్ ఉంది. ఈ స్టిక్కర్ని కూడా మనం ఇక్కడ రీసేసినట్టయితే నాకైతే పర్సనల్గా ఈ ఎల్లో కలర్ అనేది బాగా నచ్చింది. ఈ మధ్య అన్ని మొబైల్స్ అనేవి సేమ్ కలర్లో చూసి బోర్ కొట్టింది. అటువంటి టైంలో షామీ వాళ్ళు ఈ మొబైల్ లాంచ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన డ్యూయల్ కలర్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా నాకు చాలా అట్రాక్టివ్గా కనిపించేస్తున్నాయి. ఇక్కడ పోకోకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. LED ఫ్లాష్ లైట్ ఉంది. ఇక్కడ 5G చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇటు సైడ్ చూసినట్టయితే వాల్యూమ్ రాకర్స్తో పాటు ఫింగర్ ప్రింట్ కమ్ పవర్ అండ్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు సిమ్ ట్రేన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ సిమ్ ట్రేని మనము బయటికి తీసి చూద్దాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో స్టోరేజ్ ప్రాబ్లమ్స్ ఉండవు. మొబైల్ కింద వైపు చూసినట్టయితే స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, Type-C పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. పైవైపు 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఉంది. సో మొబైల్ అయితే నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించేస్తుంది. సో మరి ఒకసారి బూట్ చేసేసి దీన్ని సెటప్ చేసేసి డైరెక్ట్ మనం మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో బూటింగ్ ప్రాసెస్ కోసం నేను ఈ పవర్ అండ్ బటన్ అయితే ప్రెస్ చేసేసాను. పోకో పవర్ బై 100 అని చెప్పేసి మొబైల్ అయితే మీరు ఇక్కడ బూట్ అవడం గమనించవచ్చు. సో మరి ఫటాఫట్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. సో సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇది మనకు MIUI 13 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మొబైల్ స్క్రీన్ బూట్ అయిన తర్వాత ఇలా కనిపించేస్తుంది. డైరెక్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఫస్ట్ డార్క్ మోడ్ని అయితే ఎనేబుల్ చేద్దాం. మీకు అన్ని ప్రాపర్గా కనిపించేస్తాయి ఇక్కడ. సో డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ అయిపోయింది. ఒకసారి మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్తే మనకు అన్ని డీటెయిల్స్ కనిపించేస్తాయి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు దీనిలో 128GB స్టోరేజ్ అయితే ఉంది. సో మరి ఇది అవుట్ ఆఫ్ బాక్స్. ఇక్కడ వర్షన్ గురించి మాట్లాడితే Android 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీని కారణంగా మనకి ఇన్ ఫ్యూచర్ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. మరి బ్యాక్ వెళ్ళిపోయి ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. నెక్స్ట్ ఒకసారి ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఆబ్వియస్లీ మనకు సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేస్తూ ఉంటుంది. ఇక ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఇక మనం కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే జనరల్గా మనకు పోకో వాళ్ళ దాంట్లో కెమెరాస్ అనేవి బాగానే ఉంటాయి. ఇలా మనం పోకో గురించి మాట్లాడినట్టయితే మనకు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో కూడా అంటే వాళ్ళు ఇచ్చే ప్రైస్కి కెమెరాకి జస్టిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ మనం 50 మెగాపిక్సెల్ పెట్టేసుకొని ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటు పోర్ట్రేట్ మోడ్ అని చెప్పేసి ఉంది. వీడియో గురించి మాట్లాడినట్టయితే నాకు తెలిసినంత వరకు దీనిలో 1080p వీడియోసే ఉన్నాయి. సో మరి సెల్ఫీ గురించి మాట్లాడినట్టయితే దీనిలో కూడా మనం 1080p వీడియోస్ని 30 fps రికార్డ్ చేసుకోవచ్చు. సో మరి ఇక్కడ కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను.
మనం డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే దీనిలో బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి పర్లేదు బాగానే ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. అన్ని కలర్స్ ప్రాపర్గానే కనిపించేస్తున్నాయి. సో ఇక్కడ దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, ప్రాపర్గానే వినిపించేస్తుంది. సో ఇది మనకు 2 ర్యామ్ వేరియంట్స్లలో దొరుకుతుంది. 4GB ర్యామ్, 64GB, 4GB, 64GB, 6GB, 128GB, LPDDR4X ర్యామ్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. మరి దీని వెయిట్ గురించి మాట్లాడితే 200 grams ఉంటుంది. 6.5 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇది. ఇంతకుముందు చెప్పినట్టు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. టచ్ శాంప్లింగ్ రేట్ గురించి మాట్లాడితే 240 Hz ఉంటుంది. సో మీరు మీడియం లెవెల్లో గేమింగ్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో ఇన్బాక్స్లో 22.5 watts ఛార్జర్ దొరుకుద్ది. ఇది 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసేస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చిన ఛార్జర్ ఎక్కువ కానీ సపోర్ట్ చేసేది తక్కువ. సో ఇలా మనకు మొత్తం 7 5G బ్యాండ్ చూడడానికి కనిపించేస్తాయి. బ్లూటూత్ 5.1 ఉంది. అదొకటి ఇక మనకు 3.5mm జాక్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా కంపెనీస్ అయితే దాన్ని ఎగరగొడుతూ ఉంటాయి. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇది POCO M4. మరి మొబైల్ చూడడానికి దీనిలో ఉండే వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ ప్రకారం, ప్రైజింగ్ ప్రకారం బాగానే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కొన్ని డేస్ వాడిన తర్వాత నా అభిప్రాయం అయితే మీతోటి తెలియజేస్తాను ఫుల్ రివ్యూలో. సో మరి మీకు ఈ మొబైల్ నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.